రెండవదిగా 3వ వచనం. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటిని పూజించి కొలిచెను. చాలు. దేన్ని పూజిస్తున్నాడంట? ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలుస్తుంటున్నాడంట. ఎంత విచిత్రం కదా! బొమ్మలు చేసుకొని పూజిస్తారు, లేకపోతే ఏదో ఒక రూపం వాళ్ళ దగ్గర ఉండాలి. కానీ మనిషి ఏం చేశాడు తెలుసా? ఆకాశంలో ఉండే నక్షత్రములన్నిటినీ పూజించాడంట. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక రోజు పూజ చేయడం ప్రారంభించాడు. లక్షల నక్షత్రాలు ఉన్నాయి కదా, బైబిల్లో వ్రాయబడింది. దేవుణ్ణి పూజించకుండా ఆ నక్షత్రాలను సృష్టించిన సృష్టికర్తను ఇతడు పూజించడం లేదు, నక్షత్రాలను పూజిస్తుంటున్నాడు. ఎందుకు నక్షత్రాలను పూజిస్తుంటున్నాడు? మనిషి ఆలోచన చేయడం, ఆకాశంలో ఈ నక్షత్రాలు ఏం చేస్తున్నాయి? ఈ నక్షత్రాలు మన కోసమే ఉంటున్నాయి. ఈ నక్షత్రాలు ఎక్కడో ఏదో ఒక ఉద్దేశంతో పైన ఉన్నాయి. వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దోస్ స్టార్స్. ఆ నక్షత్రాల ప్రభావం ఏదో ఉంది అని మనిషిలో ఒక ఆలోచన సాతాను పుట్టించి దాన్నే ఏమంటాం తెలుసా? అస్ట్రాలజీ లేదా జ్యోతిషము. జ్యోతిషం అంటే జ్యోతి, అంటే ఆకాశంలో ఉండేటువంటి జ్యోతులకు సంబంధించినటువంటి ఆలోచనలు. ఇప్పుడు ఇతడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు మన భాషలో మనం ఏమంటున్నాం? జ్యోతిష్కం అంటున్నాం కదా, అస్ట్రాలజీ అంటున్నాం కదా. ఒకవేళ తిథి నక్షత్రం అని చూస్తున్నాం కదా, అది మనిషే చేశాడు. బైబిల్లో వ్రాయబడింది, ఇది చేసి దేవునికి కోపాన్ని పుట్టించాడు, ఆకాశ నక్షత్రాలను పూజించాడు. దేవుని బిడ్డలారా, అసలు ఎందుకు ఆకాశ నక్షత్రాలను దేవుడు కలగజేశాడు? అది సూచనలుగా ఉండడానికి. దేవుడు ఆకాశంలో వాటిని జ్యోతులుగా నిలబెడితే 19వ కీర్తనలు అంటాడు, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. నక్షత్రాలు హూ ఈజ్ యువర్ గాడ్ అని తెలియజేస్తాయండి. భూమి కంటే చాలా పెద్దదైన నక్షత్రాలు దేవుడు కలుగునుగా కంటే కలిగాయి. ఈ సృష్టికర్త యొక్క పవర్ను తెలిపేదే నక్షత్రాలు. దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి అంటాడు, అబ్రహామా, నీ కుమారుడు లేడని బాధపడుతున్నావా? బయటికి రా, ఆ నక్షత్రాలను చూడు, అంతగా నిన్ను దీవిస్తా. నక్షత్రాలు దేవుని చూపించాలి, దేవుని చూపిస్తాయి, అవి దేవుని మహిమను చూపిస్తాయి. కానీ మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ నక్షత్రంలో ఏదో మహిమ ఉంది, ఆ నక్షత్రంలో ఏదో శక్తి ఉంది. మీరు దానియేలు గ్రంథం చదవండి. దానియేలు గ్రంథంలో ఈ జ్యోతిష్కులు చెప్పలేని దాన్ని దానియేలు చెప్పాడండి. అప్పుడు రాజు అంటాడు, దానియేలు దేవుడే దేవుడు. ఈ జ్యోతిష్కులు చెప్పేటువంటిది కాదు. ఈరోజు ఏమైనా నీ కుటుంబ పరిస్థితులు బాగలేవని, నీ యొక్క వ్యాపారం బాగలేదని, నీ యొక్క జీవితం ఏదో ముందుకు సాగడం లేదని జ్యోతిష్యుల దగ్గరికి ఏమైనా వెళ్తున్నావా? ఏదైనా ఈ ఆకాశ నక్షత్రాలను పూజించే పరిస్థితి నీ జీవితంలోకి వస్తే అది ఏం చేస్తుంది తెలుసా? దేవుని కోపాన్ని రగులుగొలుపుతుంది. దేవుని కోపాన్ని రగులుగొలుపుతుందండి. ఎంత దేవుడు వాటిని ద్వేషిస్తాడంటే, యెషయా గ్రంథం 47వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెషయా గ్రంథం 47, 12, 13. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. ఏమంటున్నాడండి దేవుడు? జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలబడి నీ మీదికి వచ్చునవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. దేవుడు ఒక సవాలు విసురుతున్నాడు. ఒకవేళ నేను నీ జీవితాల్లో ఒకటి రాకుండా చేస్తే, జ్యోతిష్కులు కానీ నక్షత్ర సూచకులు కానీ ఈ మాసం నీకు బాగుంటుంది, ఆ మాసం నీకు బాగుండదని మాసాలను కూడా మనకు అనుకూలంగా వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి కట్టుగా వచ్చిన నీ జీవితాన్ని మారుస్తారా? మార్చలేరు. దేవుని బిడ్డలారా, దేవుడు దీవించాలి నిన్ను నన్ను. నక్షత్ర జాతకులు కాదు, బైబిల్లో వ్రాయబడింది. నక్షత్ర సూచకులు కాదు, జ్యోతిష్కులు కాదు. డోంట్ గో దేర్. ఎవరైనా అక్కడికి పోయేటువంటిది ఉంటే దేవుడు ఈరోజు మిమ్మల్ని హెచ్చరిస్తుంటున్నారు, డోంట్ గో దేర్. ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకం. నక్షత్రాలు దేవుని మహిమను వివరిస్తుంటే, నక్షత్రము ఏం చేసిందంటే, అయ్యా నువ్వు జన్మించావు కాబట్టి మా తరపున ఒక నక్షత్రం నీ యొక్క జన్మను సూచిస్తుందని నక్షత్రము దేవుని వద్దకు జ్ఞానులు నడిపిస్తే, ఈరోజు ఉండేటువంటి పరిస్థితి ఏంటి తెలుసా? దేవుని బిడ్డలని చెప్పబడేటువంటి వారు ఈ నక్షత్రాల దగ్గరికి వెళ్తున్నారు, నక్షత్రాలను చూస్తుంటున్నారు. నా కుటుంబానికి నక్షత్రం, నా కుమారునికి నక్షత్రం.
జీవితాన్ని దేవుడు దీవించాడు. దేవునికి కోపాన్ని పుట్టిస్తుంది. వీఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఈవిల్ ఫోర్సెస్. ఏదో ఒక రకంగా ఈ పరిస్థితులు బాగలేనప్పుడు సాతాను ఏం చేస్తాడు తెలుసా? అలాగైతే ఇది చేస్తే బాగుంటుందేమో, అది చేస్తే బాగుంటుందేమో, అది చేస్తే బాగుంటుందేమో అనేటువంటి ఆలోచనలోనికి దేవుడు బిడ్డగా నిన్ను నడిపిస్తాడు సాతాను. బీ కేర్ఫుల్. బైబిల్లో వ్రాయబడింది, ఆకాశ నక్షత్రాల గురించి ఎవరో చెప్పారు. రాజా, ఆకాశ నక్షత్రాలు ఎన్ని లక్షలు ఉన్నాయి. ఎందుకున్నాయి చెప్పు? పైన ఎందుకున్నాయి తెలుసా? ఒకటి ప్రకాశంగా ఉంది, చాలా ప్రకాశంగా ఉంది ఈ నక్షత్రాలు అని ఏవేవి చెప్పినారో ఏమో. బైబిల్లో వ్రాయబడింది, మనష్షే వాటిని పూజించడం ప్రారంభించాడు. ఇంకా ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళాడు తెలుసా? 5వ వచనం చూడండి. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠము కట్టించెను. ఇంకా ఎంత స్థాయికి వెళ్ళిపోయాడంటే 3వ వచనంలో ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. 2 చేశాడు, పూజించాడు, కొలిచాడు. ఇంకా నా దేవుడు మీరే అన్నట్టుగా, ఈ లక్షల నక్షత్రాలను నా దేవుడు అన్నట్టుగా ఇతడు పూజించాడు. ఇక నెక్స్ట్ ఎంతవరకు వెళ్ళిపోయాడంటే బలిపీఠములను కట్టించాడు. ఇతడు చేయడమే కాదు, ఇతరులు చెయ్యమని ప్రేరేపించే బలిపీఠాలను కట్టించాడు. ఇతడు చేయమని. ఈరోజు నువ్వు చేస్తూ ఇతరులకు కూడా ఏమైనా చెప్తున్నావా? ఇక్కడి పో, ఈ నక్షత్రాల ప్రకారం ఉండాలి, ఈ క్యాలెండర్ ప్రకారం ఉండాలి, ఈ యొక్క నక్షత్రం నీ జీవితంలో సరిగా లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు కలగజేసిన నక్షత్రాలవి. ఈ మనుష్యకు తెలియదండి, ధర్మశాస్త్రం తెలుసు. ఆ ధర్మశాస్త్రంలో 1వ అధ్యాయంలోనే దేవుడు కలుగునుగాక అంటే కలిగాయి కదా. ఇప్పుడు ఆ దేవుని జ్ఞానాన్ని ప్రక్కన పెట్టాడు. మనుష్యుల జ్ఞానం, దయ్యపు బోధలపైన ఇతడు దృష్టి నిలిపాడు. దేవుని వైపు ఎక్కడ తిరగాలి తెలుసా? నీ జీవితంలో ఇలాంటి పద్ధతులు ఏమైనా నీ జీవితంలోనికి వచ్చేసాయా? ఈ దినాల్లో మన జీవితాల్లో ఎక్కడ చూసినా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్సే గమనిస్తున్నా. చాలామంది ఈ విషయాల్లో టెంప్ట్ అయిపోతారంటే, అవును ఒకసారి చేసి చూద్దాం, తప్పేముంది, మనమేమి దేవుడు కాని దాన్ని కాదు కదా, దేవుడు చేసిన దాన్నే. నక్షత్రాలు దేవుడు చేశాడు కదా, వాటినే. నో, బైబిల్లో వ్రాయబడింది. దేవుడు అంటున్నాడు, ఒకవేళ నిన్ను తప్పించుదేమో, రక్షించదేమో, ట్రై చేసి చూడు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పేవారు, యెషయా 47:13, వాళ్ళందరూ కలిసి నీకు ఏదైనా చేయాలన్నా, వెన్ ఐ డిసైడెడ్ నో, ఇట్ కెనాట్ బి చేంజ్డ్. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. చర్చికి వస్తున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, ఇంకా నీ ఇంటిలో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఒకటి, విడిచిపెట్టినటువంటి దాన్ని, పడగొట్టిన దాన్ని తిరిగి కట్టించాడు. దేవుడు అంటున్నాడు, రిటర్న్, అక్కడి నుంచి నా వైపు మరలుకో. రెండవదిగా అతడు ఏం చేస్తున్నాడు? ఆకాశ నక్షత్రాలను పూజిస్తుంటున్నాడు. ఆకాశ నక్షత్రాలకు బలిపీఠాన్ని కట్టాడు. తాను పూజించడమే కాదు, ఇతరులు పూజించున్నట్లుగా ప్రేరేపిస్తుంటున్నాడు. వెరీ డేంజరస్, వెరీ డేంజరస్. ఇది ఓ మాట చెప్తానండి, దేవుని బిడ్డల జీవితంలో చాలా రకాలుగా సాతాను ప్రవేశిస్తాడు. జాగ్రత్తగా వినండి, చాలా రకాలుగా ప్రవేశిస్తాడు. అది దేవుని బిడ్డలేమో చెప్తారు, అక్క నేను ఇది చేశాను, మా కుటుంబంలో ఇది మేము చేసాం, నువ్వు కూడా చేయి. దేవుని బిడ్డలే, అన్యులు చెప్పరండి, దేవుని బిడ్డలే వచ్చి చెప్తారు. ఎవరు చెప్పారు? ఇశ్రాయేలు దేశంలో ఉండే వాళ్ళే చెప్పారు ఈ రాజుకు మనష్షేకి ఆ నక్షత్రాలను పూజిద్దామని. దేవుని బిడ్డలారా, డోంట్ బి చీటెడ్ బై ఆల్ దోస్ థింగ్స్. వీటన్నిటి ద్వారా మోసగించబడవద్దు. దేవుని కోపాన్ని నీ పైకి, నీ కుటుంబం పైకి తెచ్చుకోవద్దు. వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. మనష్షే అక్కడి నుంచి తిరిగాడు, అక్కడి నుంచి దేవుని యొద్దకు మరలుకొన్నాడు. హోషేయ 6:1 ఉంది, యెహోవా యొద్దకు మరలుకొందాం రండి. ఎట్లా మరలుకోవాలి? అదే కదా మన మెయిన్ టాపిక్. ఎక్కడి నుంచి? పడగొట్టిన ఉన్నత స్థలం తిరిగి కట్టించాడు. ఆ తర్వాత తిరిగి పడగొట్టేశాడు వాటన్నిటిని. దేవుని వైపు తిరిగాడు. ఆకాశ నక్షత్రాలను పూజించి కొలిచాడు, వాటికి బలిపీఠాలను కట్టాడు, తిరిగి దేవుని వైపు తిరిగాడు. మూడవదిగా అతని జీవితంలో ఏం చేశాడు తెలుసా? 33వ అధ్యాయం 4వ వచనం. మరియు నా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. బలిపీఠములుగా ఏ బలిపీఠాలు కట్టించాడు? 5వ వచనం, ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠాన్ని కట్టించాడు. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, బలిపీఠం కట్టింది ఎక్కడ తెలుసా? దేవుని మందిరంలో కట్టించాడు. తన ఇంట్లో కాదు కట్టించింది, దేవుని మందిరంలో కట్టించాడు. ఈ దినాన దేవుని మందిరంలోనికి,
దేవుని మందిర సమయంలోనికి, దేవుని మందిర విషయాల్లోనికి లోకం ప్రవేశిస్తూ ఉంది. జాగ్రత్త, లోకం ప్రవేశిస్తుంది. ఇక్కడ ఏం చేశాడు తెలుసా? దేవుని మందిరంలో దేవుని కొరకు బలిపీఠం ఉండాలి, కానీ ఆకాశ నక్షత్రాల కొరకు బలిపీఠాన్ని కట్టించాడు. అంటే ఇక్కడ దేవుని ఆరాధించే స్థలంలోనికి వేరొకటి వచ్చేసింది. ఈరోజు నీ జీవితాన్ని పరీక్షించుకోవాలి. దేవుని సమయంలోకి ఏది ప్రవేశిస్తుంది? దేవుని మందిరంలో ఆదివారం మనం కనపడాలి. ఆ మందిరంలో దేవుని దగ్గరికి రాకుండా వేరొక చోట గడపడానికి నేను సాతాను ప్రేరేపించి తీసుకొని వెళ్తున్నాడా? ఒక టూర్కి వెళ్ళిపోతున్నావా మందిరాన్ని ఎగరగొట్టి? లేకపోతే ఒక ఫంక్షన్కి వెళ్ళిపోతున్నావా? దట్ ఈస్ ద టైమ్ వేర్ యు ఆర్ కన్స్ట్రక్టింగ్ ఇన్ ఎ డిఫరెంట్ ఆల్టర్. నీ జీవితంలో వేరొక దాన్ని నువ్వు కడుతుంటున్నావు. దేవుని మందిరంలో, దేవుని సమయం ఒకటి పెట్టుకోవాలి మన జీవితంలో. ఆ సమయం దేవునికి మనం ఇవ్వాలి. ఇతడు ఏం చేశాడు? దేవుని మందిరంలో నక్షత్రాలకు సంబంధించిన బలిపీఠాలను కట్టించాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో దేవుని మందిరంలోనికి వేరొకటి వచ్చేస్తుందా? మందిర సమయంలోనికి వేరొకటి వచ్చేస్తుందా? మందిరము విషయాల్లోనికి వేరొకటి వస్తుందా? చాలా సందర్భాల్లో ఈ తప్పు జరిగిస్తూ ఉంటాం. ఏంటిదంటే, దేవునికి ఒక డబ్బు ఇవ్వాలనుకుంటామండి, కానీ ఆ సమయంలో ఆ డబ్బు వేరొక దానికి ఉపయోగించడానికి ప్రేరేపణ కలుగుతుంది. దేవా ఇది నీ కొరకు అని అనుకుంటామండి, కానీ ఎందుకు ఆ డబ్బును తీసుకొని వేరొక దానికి ఖర్చు పెడతాం? అదే నువ్వు కట్టేటువంటి వేరొక బలిపీఠం. దేవుని వద్దకు రావాలి. ఆ సమయం దేవునిది, కానీ ఆ సమయాన్ని వేరొక దానికి ఇచ్చేస్తావు. బంధువులు వచ్చినారనో, స్నేహితులు వచ్చినారనో. దేవుని బిడ్డలారా, మనష్య చేసింది అదే. తన సమయం దేవుని మందిరంలో వేరొక దాన్ని కట్టిస్తుంటున్నాడు. తన డబ్బు వేరొక దానికి ఖర్చు పెడుతున్నాడు, వేరొక బలిపీఠాన్ని కట్టిస్తుంటున్నాడు. తన జీవితంలో తన యొక్క అధికారాన్ని వేరొక దానికి ఉపయోగిస్తుంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో అలాంటి పరిస్థితి కూడా నువ్వు వెళుతూ ఉంటే, రిటర్న్ టు ద లార్డ్, దేవుని దగ్గరికి తిరగాలి. మనం 55 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు. భయంకరమైన పాపాలు చేశాడు. దేవుని బిడలారా, 3 విషయాలు చెప్పాను. ఒకటి, తిరిగి పాత జీవితంలోనికి వెళ్ళిపోయాడు. సాతాను ఎప్పటికీ విడిచిపెట్టిన పాపం వైపే తిరిగి ప్రేరేపిస్తాడు. రెండవదిగా, అతని జీవితంలో పూజించకూడని ఆకాశ నక్షత్రాలను పూజించడం ప్రారంభించాడు. దేవుని విడిచిపెట్టాడు. దేవుని రాజే, దేవుని ప్రజలు పరిపాలించే రాజే చేయకూడనివి చేయడం ప్రారంభించాడు. మూడవదిగా, దేవుని మందిరంలోనికి వేరొకటి వచ్చేసాయి. దేవుని సమయంలోనికి వేరొకటి వచ్చేసాయి. అతని జీవితంలో దేవునికి ఇవ్వవలసిన దాన్ని వేరొక దానికి ఉపయోగించడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, పిచ్చి కోపం దేవునికి రాస్తుందండి. ఎప్పుడైతే ఆ యొక్క రాజు నెబుకద్నెజర్ అనేటువంటి రాజు దేవుని మందిరములో ఉండేటువంటి ఉపకరణాలను తీసుకొని ఎప్పుడైతేలో తాగడానికి ఉపయోగించడం ప్రారంభించాడో, బైబిల్లో వ్రాయబడింది. దేవునికి ఎంత కోపం వచ్చింది తెలుసా? బైబిలే చెప్తుంది, దేవుని హస్తం ఒకటి వచ్చి రాజు యొక్క గోడ పైన రాయడం ప్రారంభించింది. మెనే టెకేల్ ఉఫార్సిన్, రాజా నువ్వు తూచుగా తక్కువగా కనపడ్డావు, యూ విల్ బి అవుట్, నువ్వు బయటకు వెళ్ళిపోతావు, పశువులాగా కనపడతావు. ఒకానొక సందర్భంలో ఒక దైవ సేవకుని దగ్గర నేను కూర్చొని ఉన్నాను. ఆ దైవ సేవకుని దగ్గరికి వాళ్ళ బంధువులు వచ్చారండి. వాళ్ళ బంధువులు ఒక కోరిక కోరారు. ఏంటి ఆ కోరిక అంటే, మా పెళ్ళి ఉంది కదా, మా పెళ్ళికి మీ వెహికల్ ఇస్తారా అని అడిగారు. ఈయన ఏమన్నాడు తెలుసా? వెంటనే సరే అనేసాడు. వాస్తవానికి ఆ వివాహము ఒక అన్య సాంప్రదాయాల్లో, అన్య పద్ధతుల్లో, అన్య స్థితిగతుల్లో జరుగుతుంది. అన్య సాంప్రదాయాలు, అన్య పద్ధతుల్లో జరిగేటువంటి ఆ వివాహానికి దేవుని సేవకుని కొన్నటువంటి వెహికల్ ఇచ్చేసాడండి. పెళ్ళి అయిపోయింది, అన్నీ జరిగిపోయాయి. సాయంత్రం పెళ్ళి అయిపోయిన తర్వాత వెహికల్ ఇంటికి రాలా. ఎంత ప్రయత్నం చేసినా రాలే. ఏంటంటే ఆ వెహికల్ స్టార్ట్ కావడం లేదు అన్నారు. వెహికల్ స్టార్ట్ కావడం లేదా? వెరీ ఈజీగా తీసుకున్నాం. వెహికల్ స్టార్ట్ కాకపోతే ఏముంటుంది? బ్యాటరీ మారుస్తాలి, బ్యాటరీ డౌన్ అయిపోయి ఉంటుంది. సో నెట్టారు, దాన్ని ఏవేవో చేశారు. లేదులే బ్యాటరీ తీసుకెళ్ళి మనము ఛార్జింగ్ పెడదాం, రాత్రి ఛార్జింగ్ పెట్టి ఉదయం తీసుకొని వచ్చారు. స్టార్ట్ కాల. కొత్త బ్యాటరీ పెట్టారు, స్టార్ట్ కాల. మెకానిక్ వచ్చి చూశాడు. ఏమి చేసినా అర్థం కాలేదండి. ఎంత ప్రయత్నం చేసినా అర్థం కాలేదు. చివరికి ఒక సీనియర్ మోస్ట్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండేటువంటి వ్యక్తిని పిలిపించారండి. పిలిపిస్తే ఆయన చూసి ఒక గంట సేపు ఆయన కూడా పిచ్చెక్కిపోయింది. ఎక్కడ ఏంటి సమస్య ఒక్కటి కనుక్కున్నాడండి. అంత ఉంటుందండి. మహా అంటే మన పాతకాలంలో నోకియా సెల్ ఫోన్ ఉంటుంది చిన్నది, అంత సైజులో ఉంటుంది. ఇది పోయింది అని ఇచ్చాడు.
దీని ఖరీదు ఎంత అంటే 30,000 రూపాయలు, 30,000. దేవునికి సంబంధించిన వాటిని ఎప్పుడైతే ఉపయోగించకూడని దానికి ఇచ్చేసామో దేవుని కోపం మండుతుందండి. హిజ్కియా దేవుని మందిరంలోనికి ఏం తీసుకొని వచ్చాడు? అన్య బలిపీఠాలను తీసుకొని వచ్చాడు. నీవు దేవుని బిడ్డవైతే నీ ఇంటిలోనికి రాకూడనిది ఏది వచ్చినా దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ కుటుంబంలో ఏది రాకూడదు అది రాకూడదు, నీ యొక్క చేతులతో ఏది చేయకూడదు అది చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏది మన జీవితాలకు రాకూడదు అది వచ్చిందా? ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీ జీవితంలో ఒక కార్యం జరగకపోవడానికి ఏదైనా దేవునికి సంబంధించిన దాంట్లో, అది నీ శరీరం కావచ్చు, నీ ఇండ్లు కావచ్చు, లేకపోతే నీ సంపాదన కావచ్చు, నీ యొక్క జ్ఞానం కావచ్చు, నీ పనితనం కావచ్చు, ఇఫ్ యూ హ్యావ్ యూజ్డ్ ఫర్ ద ఈవిల్ పర్పస్, ఒకవేళ సాతాను సంబంధమైన వాటి కొరకు ఉపయోగిస్తే, గాడ్ ఈస్ కాలింగ్ అస్ రిటర్న్ టు ద లార్డ్. దేవుని వైపు తిరుగుదాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో ఈ వాక్యం చెప్తుండగా నీకు ఏదైనా జ్ఞాపకం వస్తుందా? ప్రార్థనలో ఏకీభవించు. దేవా నన్ను క్షమించు. ఒక అద్భుతం జరగకపోవడానికి, ఒక సూచక్రియ జరగకపోవడానికి, ఒక విడుదల జరగకపోవడానికి, నీ జీవితంలో నీ ఇంటిలోనికి నీ వద్దకు రాకూడని ఎప్పుడైతే వస్తాయో ఆకాశమందు ఉన్న దేవుని కోపం మండడం ప్రారంభిస్తుంది. ఇది చూశాడు మనష్షే, పట్టించుకోలా. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? అష్షూరు సైన్యాన్ని పంపించాడు. అష్షూరు సైన్యం వచ్చి ఏం చేసింది? ఇతన్ని బంధించిందండి. అది 11వ వచనం. ఇక్కడ నుంచి అతను ఏ రకంగా తిరిగాడో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. దినవృత్తాంతం 2వ గ్రంథం 33:11. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. 12. అతడు శ్రమలో ఉన్నాడు. ఎందుకు శ్రమ వచ్చింది? అష్షూరు సైన్యం అతని మీదకి వచ్చింది. 55 సంవత్సరాల పరిపాలన, 55 సంవత్సరాలు దేవుడు అతనికి ఇచ్చిన అవకాశం, 55 సంవత్సరాలు దేవుడు అతనికి ఇచ్చిన ఆధిక్యత, 55 సంవత్సరాలు దేవుడు అతన్ని కాపాడుతూ ఉంటే విర్రవిగి తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉండగా అష్షూరు సైన్యం బయలుదేరింది. దేవుని బిడ్డలారా, సమ్టైమ్ గాడ్స్ మెథడ్ ఏంటంటే హీ విల్ అలౌ పెయిన్ టు కరెక్ట్ అస్. కొన్ని శ్రమలు మన జీవితంలో తీసుకొని వచ్చి మనల్ని సరి చేస్తాడండి. ఎందుకంటే మామూలుగా చెబితే, మామూలుగా మాట్లాడినప్పుడు వినకపోతే అప్పుడప్పుడు మన పిల్లల విషయంలో చెంప చెల్లు అనిపిస్తాం. ఎందుకు తెలుసా? వెన్ దే ఆర్ నాట్ ఒబేయింగ్. దేవుడు కూడా ఏం చేశాడు? 55 సంవత్సరాల టైం ఇచ్చాడండి మనష్షేకి. మార్లా దేవుడు అనుకున్నాడు, అష్షూరు సైన్యాన్ని లేపాడు. ఈరోజు నీ మీదికి రాకూడనివి, నీ కుటుంబానికి రాకూడనివి, నీ శరీరంలోనికి రాకూడనివి, నువ్వు ఎదురు చూడని పరిస్థితులు, ఫలితాలు నీ జీవితంలోనికి వస్తున్నాయా? ఒక్కసారి చెక్ చేసుకో. ఎక్కడ దేవుని వద్ద నుండి మరలుకున్నావు? ఎక్కడ దేవుని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని కృపను కాదని ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈరోజు ఒక శ్రమకు అదే కారణమేమో, ఒక బాధకు అదే కారణమేమో, ఒక కష్టానికి అదే కారణమేమో. బైబిల్లో వ్రాయబడింది, అతని గొలుసులతో బంధించి అతని బబులోను తీసుకొని వెళ్ళి, బైబిల్లో అతడు శ్రమలో ఉన్నప్పుడు. దేవుని బిడ్డలారా, శ్రమ వస్తే తప్ప ఈ మనష్షే మరలుకోకుండా ఉన్నాడు. శ్రమ వస్తే తప్ప మనష్షే మరలుకోకుండా ఉన్నాడు. ఈరోజు నీ శ్రమకు కారణం, నీ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్కి కారణం, జవాబు రాని ప్రార్థనలకు కారణం దేవుని వద్ద నుండి వేరొక దాని వైపు ఏమైనా మరలుకున్నావేమో. కొత్త విధానాలు నీ జీవితంలోనికి వచ్చేసాయేమో. దేవుని సమయంలోనికి, దేవుని డబ్బు విషయంలోనికి, దేవుని పరిచర్య విషయంలోనికి వేరొకటి ఏమైనా తీసుకొని వచ్చేసేవేమో. జాగ్రత్త. మనష్షే శ్రమలోనికి వెళ్ళిపోయాడు, చెరసాల్లోనికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏ రకంగా మరలుకున్నాడండి? ఈ 12వ వచనం చదువుకుందాం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఏ రకంగా మరలుకున్నాడు? 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని.
యెహోవాను బతిమాలుకొని. అంటే 55 సంవత్సరాలు ఏమి లేదు తెలుసా, ప్రార్థన లేదు. ఏ రోజు కూడా దేవుని దగ్గర మొరపెట్టలే. దేవుని వద్దకు మరలుకొనే వ్యక్తి జీవితంలో ప్రార్థన ఉంటుందండి. ప్రార్థన అనేటువంటిది మిస్ కాదు అతని జీవితంలో. ప్రార్థనకు దూరం కాడు, ప్రార్థన తగ్గిపోదు, ప్రార్థనకు విలువనిస్తాడు, ప్రార్థన అంటే పరిగెత్తాడు, ప్రార్థనలో గడపడానికి ఇష్టపడతాడు. దేవుని వైపు మరలుకోనటువంటి వ్యక్తి ప్రార్థన చేసుకోబుద్ధి కాదు, ప్రార్థనకు రాబుద్ధి కాదు. ఎందుకు తెలుసా? హీఈస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డెమనిక్ ఫోర్సెస్. బైబిల్లో మనం చూస్తే గెరాసెన్ల దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. అతడు సమాధులలో వాసం చేస్తున్నాడంట. అరే నీకు ఇల్లు లేవా? ఉన్నాయి. అతనికి ఇల్లు ఉంది, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. బట్ హీఈస్ ఇన్ అ రాంగ్ ప్లేస్. ఎందుకు తెలుసా? సాతాను ఎప్పుడు కాని స్థలం వైపు చూపిస్తాడు, కాని స్థలం వైపు చూపిస్తాడు. తండ్రి ఇల్లు అంత బాగుందండి, అక్కడ బంగారం ఉంది, ఉంగరాలు ఉన్నాయి, పనివారి కొదవలేదు, అయినా తప్పిపోయిన కుమారుడు అంటాడు దూరదేశానికి వెళ్ళిపోదాం. సాతాను నీ జీవితంలోనికి తీసుకొని వచ్చేటువంటిది ఏంటి తెలుసా? దేవుని సన్నిధానంలోకి రాకుండా చేస్తాడు. దేవుని సన్నిధానంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేయకుండా చేస్తాడండి. జాగ్రత్త. దేవుని సన్నిధానానికి సాతాను తీసుకొని వస్తాడు కానీ ప్రార్థన చేయనీడు. దేవుని దగ్గరకు వచ్చిన రాకముందు ప్రార్థన ఉండదు. అసలు దేవుని మందిరంలోకి వచ్చి అందరూ ప్రార్థన చేసినప్పుడన్నా ప్రార్థన చేసుకోబుద్ధి కాదు. ఎందుకు తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుని వైపు మరలుకుంటావు. ఇతడు 55 సంవత్సరాలు దేవునిని ప్రార్థన చేయలేదండి. అందుకే బైబిల్లో యెహోవాను బతిమాలుకొని, అంటే ఇంతకుముందు దేని బతిమాలాడు? ఆకాశ నక్షత్రాలు, బలిపీఠం దగ్గర, ఉన్నత స్థలాల దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాడు. అతని జీవితంలో ప్రార్థన ఉంది. దేనికి ప్రార్థన? ఆకాశ నక్షత్రాలకు ప్రార్థన, ఉన్నత స్థలాలకు ప్రార్థన, తప్పుడు బలిపీఠాలకు ప్రార్థన. దేవుని మందిరంలో దేవునికి ప్రార్థన చేయకుండా బలిపీఠాలకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు పద్ధతులు సాంప్రదాయాలు ఏ రకంగా వచ్చాయి? దేవునికి ప్రార్థన చేయొద్దు, అక్కడికి వెళ్ళు, ఆ ప్రార్థన చేయి, ఈ ప్రార్థన చేయి. నో, దేవుని బిడ్డలారా, దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకుందాం. అన్నిటిని ప్రక్కన పెడదాం. నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం రావాలి, దేవుని కోపం తొలగిపోవాలి, దేవుని యొక్క మేలు కలగాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ ఈజ్ ఎ ప్రేయర్. దేవుని యొద్ద బతిమాలుకున్నాడు. అతనికి అర్థమైపోయింది. నాకు అనిపిస్తుంది ఈ అష్షూరు రాజులు పట్టుకొని బబులోను తీసుకొని వెళ్ళినప్పుడు ఆకాశ నక్షత్రాలకు ప్రార్థన చేసింటాడు, జవాబు రాలా. బలిపీఠాలకు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసింటాడు, రాలా. ఇప్పుడు యెహోవాను బతిమాలుకొనుచున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని దగ్గర ప్రార్థన చేసి ఎంతకాలమైంది? దేవుని ఎదుట ప్రార్థన చేయక ఎంతగా నష్టపోతున్నావు నువ్వు? ప్రార్థన ఆగిపోయింది నీ జీవితంలో. ప్రార్థన చేయించుకుంటున్నావు కానీ ప్రార్థనలో ఒకప్పుడు గడిపే వ్యక్తివి, ఈరోజు ప్రార్థన లేదు నీ జీవితంలో. మనష్షే 55 సంవత్సరాలు దేవునికి ప్రార్థన చేయలేదు. 55 సంవత్సరాలు దేవునికి ప్రార్థన చేయలేదు. యూ మే బి ఎ క్రిస్టియన్, యూ మే బి కమింగ్ టు ద చర్చ్, ఆర్ యూ మే బి హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆర్ యూ మే బి రైటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని రాసుకుంటూ ఉండవచ్చు. బట్ ద క్వశ్చన్ ఇస్, ఆర్ యూ ప్రేయింగ్? నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావా? దేవుని దగ్గర ప్రార్థనకు దగ్గర అవుతున్నావా? ప్రార్థనకు దూరం అయిపోయావా? ప్రార్థన దగ్గర నువ్వు గడపడానికి ఇష్టపడుతున్నావా? వేరొక దాని దగ్గర గడపడానికి ఇష్టపడుతున్నావా? ఇఫ్ యు ఆర్ నాట్ టర్నింగ్ టు ద ప్రేయర్, నువ్వు దేవుని దగ్గర మరలుకోవడంలా. ద మోర్ యు ప్రే, ద బెటర్ యు విల్ బి టర్నింగ్ టు ద లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతిరోజు చూస్తాడు. ఈరోజు మనిషి ప్రార్థన చేస్తాడా? చేయలే. ఆకాశ నక్షత్రాలకు ప్రార్థన చేశాడు. ఈరోజు దేవుడు నీ దగ్గర కూడా వస్తాడు. సుధీర్ ప్రార్థన చేస్తున్నాడా? ఆకాశ నక్షత్రాలకు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడా? ఆ క్యాలెండర్లో తిథి నక్షత్రాలు చూస్తున్నాడా? ఆచారాలు ఏమైనా వచ్చేసాయా? పద్ధతులు ఏమైనా వచ్చేసాయా? ఇది అది చేస్తుంటున్నాడా? దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుండగా, ప్రభువా మనషేలాగా నా జీవితం ఉంది, నేను కూడా నా జీవితంలో ఉన్నత స్థలాల వైపు తిరిగి చూశాను, విడిచిపెట్టిన పాపం వైపు తిరిగి వెళ్ళిపోయాను. ప్రభువా నన్ను క్షమించు. నా జీవితంలో దేవుని కాకుండా నిజమైన దేవుడైన మిమ్మల్ని యేసయ్య విడిచిపెట్టి లోకంలో దేని వైపో నేను చూశాను. నాయనా నన్ను క్షమించు. మనష్షే ప్రార్థన విని మనష్షేను క్షమించి దేవుని సన్నిధిలో బహుగా తగ్గించుకుందాం. నీ పాపాలు, నీ అవిధేయత ఏంటో నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. ఎన్ని వ్యతిరేకమైన కార్యాలు దేవుని బిడ్డగా కనబడుతూ
చేసావో నీకు తెలుసు. దేవా నన్ను క్షమించు. మనష్షే తన జీవితంలో 55 సంవత్సరాల పరిపాలనలోంచి పడిపోయి ఒక చెరలోనికి వెళ్ళడానికి కారణం అతని జీవితంలో దేవుని వైపు తిరగలేదు. ఆకాశ నక్షత్రాలను పూజించాడు. బలిపీఠాలు దేవుని మందిరంలో కట్టకూడనివి కట్టించాడు. దేవుని బిడ్డలు వద్దని తీసివేసిన దాన్ని తిరిగి తెచ్చిపెట్టాడు. ఈరోజు మన జీవితాల్లో అది ఉండకూడదు. దేవుని వైపు తిరగాలి. ఇన్ని రోజులు ప్రార్థన చేయలేదేమో, సింపుల్ సిల్లీ ప్రేయర్స్తోనే ఆగిపోయేమో ప్రార్థన. ఒకప్పుడు ఉన్న ప్రార్థన జీవితం లేదు. దేవుడు నీతోనే మాట్లాడుండగా నీవే ఆ మనష్యేవి, నీవే ఆ మనష్యేవి, నేనే ఆ మనష్యేని. దేవా నా జీవితంలో అవసరమైన ప్రార్థన లేదు, బహుగా మీ సన్నిధిలో తగ్గించుకోవడం లేదు నాయనా, నన్ను క్షమించు. నా జీవితంలో లెట్ ఇట్ స్టార్ట్ అగైన్. తిరిగి ప్రార్థనలు, తగ్గింపు జీవితం, నీ వైపు మరలుకునే జీవితం, నీ ద్వారా దర్శించబడే జీవితం, నీ ద్వారా తిరిగి ఆశీర్వదించబడే జీవితం నాకు కావాలి. ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. ఎవరైతే తగ్గించుకొని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారో, లార్డ్ హియర్ దేర్ ప్రేయర్స్ అండ్ ఫర్గివ్ దెమ్ లార్డ్. దేవా ఎవరు ఏ విషయంలో గర్వించి ఉన్నా దయతో మన్నించండి, 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 మన్నించండి. దేవా ఇప్పుడు అడుగుతున్నా, కోల్పోయిన ఆ రాజ్యాన్ని, పరిపాలనను, అధికారాన్ని మనష్షేకిచ్చిన దేవా, ఇప్పుడు మేము కూడా ప్రార్థన చేస్తుండగా కోల్పోయినవి, రాకుండా నిలిచిపోయినవి, ఆగిపోయిన ప్రతిదీ నజరేయుడైన యేసు నామమందు, నజరేయుడైన యేసు నామమందు, శక్తి కలిగిన యేసు నామమందు అడుగుతుంటున్నాను. మాకు రావలసిన దీవెనలు, మేము పొందుకోవలసిన ఆశీర్వాదాలు యేసు నామమందు వచ్చునుగాక, యేసు నామమందు అద్భుతములు జరుగునుగాక. కోల్పోయిన ఆరోగ్యం యేసు నామమున కాలింగ్ బ్యాక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమున శరీరానికి బలము కలుగునుగాక, ప్రతి అవయానికి ఆరోగ్యం కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, సాతాను అధికారము క్యాన్సల్ అయిపోవునుగాక, విడుదల కలుగునుగాక. విడుదల, 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 విడుదల నజరేయుడైన యేసు నామమందు కలుగునుగాక. ఎవరు లైవ్ లో జాయిన్ అయినా, ఎక్కడి నుంచి జాయిన్ అయినా, ఏ పరిస్థితుల మధ్య, ఏ రిపోర్ట్స్ మధ్య వాళ్ళున్నా, ఐ ప్రొనౌన్స్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వందనాలు చెల్లిస్తుంటున్నా. మహిమ మీకేనైనా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఈ ప్రార్థన చేస్తున్నారో మీ ఆత్మ వారి పైన పనిచేస్తుండగా వందనాలు, మీ సన్నిధి వారిని తాకుతుండగా వందనాలు, మీ కార్యాలు వారిలో జరుగుతూ ఉండగా వందనాలు. యేసు నామమున వారి కొరకు నిర్ణయించబడిన దేవుని దూతలు వారి కొరకు పని చేయుదురుగాక, వారి ఫైల్స్ మూవ్ అగునుగాక, జరగవలసిన అద్భుతములు జరుగునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లెట్ మిరకల్స్ హ్యాపెన్, హ్యాపెన్, హ్యాపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అపవాది కార్యములన్నీ లయమైపోవునుగాక. మీకే స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామమందు అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలో మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.